అత్త కోడల గొడవలు. నేను చిన్న వయసు నుంచి సీరియల్లో చూసి చూసి అలసిపోయిన ఒక మ్యాటర్. కానీ ఇప్పటికీ ప్రతి కుటుంబంలోనూ ఈ గొడవలు ఉంటున్నాయి. ఎందుకు ఈ గొడవలు పోవడం లేదు? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మన ముత్తాతల కాలం నుంచి అత్త కోడల మధ్యలో ఈ యొక్క ప్రేమ ఉండనే ఉండదు. గొడవ పడుతూనే ఉంటూనే ఉంటారు. ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించారా? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెక్టేషన్, వాళ్ళు ఎదురు చూసే విధానం. కోడలైతే వచ్చిన ఫ్యామిలీ ఎలాంటిదంటే అమ్మ బాగా చిన్న వయసులో నుంచి ప్రేమతో సాకి ఉంటుంది. సో ఆ ప్రేమని ఎదురు చూస్తూ అత్త దగ్గరికి వస్తుంది. అత్తగా నన్ను అదే రీతిగా ప్రేమించాలా, నన్ను అలానే చూసుకోవాలని ఆ ఒక్క ఎదురు చూపుతూ వచ్చుతుంది. ఈ పక్క చూసినప్పుడు అత్తగాని అలానే, ఈ పక్క చూసినప్పుడు అత్త ఎవరు? అత్తగాని ఒకప్పట్లో కోడలుగా ఉన్న వారే. సో ఈ ఎక్స్పెక్టేషన్ బట్టి అత్త ఏమంటే నేను ఎలా నేర్చుకొని కష్టపడి ఇవన్నిటిని దాటి నేను ఇప్పుడు వచ్చాను, అదే రీతిగా నా కోడలు కానీ నా మాట వినాలా, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని ఒక ఎక్స్పెక్టేషన్ అత్తకు ఉంటుంది. సో ఈ రెండు ఎక్స్పెక్టేషన్ మీట్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని దాటాలంటే చాలా సులువు, కానీ చెప్పేంత ఈజీ అంటే కాదు. చాలామంది ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే కోడళ్ళు వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్న రీతిగానే ఇంట్లో కానీ లేట్గా లేవడం కానీ, పనులు సరిగా చేసుకోకపోవడం కానీ, వీటన్నిటి వల్ల అత్తకి కోడల పైన కోపం వస్తుంది. కానీ అత్త అర్థం చేసుకొని, అవును కదా వాళ్ళ ఫ్యామిలీలో బాగా సుఖంగా ఉండి వచ్చిన బిడ్డ కదా, సరే మనమే అర్థం చేసుకొని మనం ఉందామని అత్త అనుకోదు. కోడలు ఇంతవరకు నేను బాగా సుఖంగా ఉన్నాను కదా, అన్నీ నేను పడుకున్న స్థలంలోనే మా అమ్మ కాఫీ తెచ్చిచ్చేది, బ్రేక్ఫాస్ట్ తెచ్చిచ్చేది, బాగా చూసుకునేది, కానీ ఇప్పుడు నాకు ఒక బాధ్యత వచ్చింది కదా, నేను ఇంకో చెయ్యాలి కదా అని కోడల్ని అర్థం చేసుకోదు. ఇలా ఇద్దరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ గొడవలు సాగుతూనే ఉంటుంది. సో ఈ వీడియో చూసేవారిలో ఎవరైనా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నారంటే ఒక్క నిమిషం ఆగి మీరు ఏ స్థితి నుంచి వచ్చారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, నాకు కావాల్సిన అన్ని చేసిందని అనుకుంటున్నారు కదా, కానీ అమ్మ కష్టం ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఎప్పుడైతే మీ తల్లి కష్టం అర్థం చేసుకుంటారో అప్పుడు మీ యొక్క అత్త కష్టం కానీ మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు కానీ అత్తకు సహాయంగా అన్ని చేసేదానికి ముందుకు వస్తారు. తల్లి ప్రేమ వేరే, అత్త ప్రేమ వేరే అని టూ డిఫరెంట్గా చూస్తున్నప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది. సేమ్ వే కూతుర్ని బల్లే చూసుకుంటారు కదా, కానీ కోడలు వచ్చినప్పుడు అదే ప్రేమని కోడలు పైన చూపించలేదు. అక్కడే ఒక విభేదం ఉంటుంది. సో ఇలా ప్రేమ చూపించడంలోనే వేరే వేరే రీతిగా చూపించి ఎక్స్పెక్టేషన్ ఒకేలాగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియో చూసే వరకు అందరికి నాకు విన్నపం ఏమంటే, కూతుర్ని చూసుకున్నట్టు కోడల్ని చూసుకోండి, అలాగే తల్లిని చూసుకున్నట్టు అత్తని చూసుకోండి. ఇలా చూసినప్పుడు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఈ వీడియో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారని. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.